మరి ఈరోజు మాడుగుల మండలంలో జరిగినటువంటి జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ విధంగా వారి యొక్క ప్రసంగాన్ని కొనసాగించారు. సంస్కరణ సభ అధ్యక్షులు సూదిని రామరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మరి అతిరథ మహారథులు, మరి వారి మీద ఉన్నటువంటి అభిమానులు అందరూ ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, 2 మాటలలో చెప్పేటువంటి విషయం కాదు. సోదరి జైపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కొన్ని రోజులు తరబడి చెప్పేటువంటి, కానీ ఇక్కడ మానవుల గ్రామానికి మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఈ గ్రామానికి పేరు వచ్చినదంటే మానవుల ఎక్కడని చెప్పేసి అనుకుంటా జైపాల్ రెడ్డి గారి ఊరు అని చెప్పి చెప్తున్నారు. రాష్ట్ర సేవలు చేసినటువంటి దివంగతులు సోదరి జైపాల్ రెడ్డి గారు మరి దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. గుర్తింపు అంటే మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా గుర్తుపెట్టుకుంటారని, కానీ సోదరి జైపాల్ రెడ్డి గారు దేశానికి ఒక పేరు తెచ్చే విధంగా దేశ అభివృద్ధి కోసానికి పాటుపడే మహానుభావులు. ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది రాజకీయాలకు వస్తూ ఏదో సంపాదించుకుందాము, పేరు వస్తుంది, ధనం వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. మరి వారి గురించి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఏ రోజు కూడా కరప్షన్ లేకుండా సామాన్యమైన జీవితం గడుపుతూ దేశ సేవకు అంకితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సోదరి జైపాల్ రెడ్డి గారు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని కల్వకుర్తిలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు ఎంతో మంది పాలిటిక్స్ రావడం జరిగింది. మరి వారు ఈరోజు లేరు. ఇప్పుడు ఒకరిద్దరు మాట్లాడుతూ వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంతో మంది యువకులు నిజంగా రాజకీయంలోకి వస్తున్నారు, చాలా మంది సక్సెస్ అవుతుండొచ్చేమో, కానీ వారిని ఆదర్శంగా తీసుకున్నట్లయితే ముఖ్య మాట చెప్పాలంటే పనికి వచ్చేటివి పనికి రానివి మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కాదు జైపాల్ రెడ్డి గారికి. మరి వారి మాదిరిగా అందరికీ అలాంటి అవకాశం వస్తుందో రాదు, కానీ వారిని అనుసరిస్తూ ముఖ్యమైన విషయాలను తీసుకొని మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మరి అందరికీ ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఉదయం ఇంటి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒకరిద్దరు సార్ వాళ్ళలాగా ఎదగడానికి అవకాశం వస్తుందా, ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఆ విద్యార్థులను ఎందుకనే కూర్చొని వాస్తవానికి ఎదగడానికి ఎంతో మంది గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల చరిత్ర చదువుతూ ఎదిగేటువంటి లక్షణాలు ఉంటాయి. పరిస్థితులకు అనుకూలంగా అప్పటికప్పుడు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ మరి ఎదిగేటువంటి నాయకులు కూడా ఉంటారు. కానీ నేను ఒక మేధావి, నేను అనుకుంటాను వారు ఉన్నప్పుడు కొంతమంది తిట్టినటువంటి వ్యక్తులు కూడా నేను అక్కడక్కడ చిన్న చిన్న చూసిన ఏం చేశారయ్యా మాకు అని చెప్పేసి, కానీ ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా వారు మన రాష్ట్రానికి చేశారు,
వాస్తవానికి చేశారు. అది చాలా గొప్పగా ఇంతవరకు వెల్దండలో ఉన్నప్పుడు, వెల్దండలో ఒక సంస్కరణ సభ పెట్టినప్పుడు ఎంతోమంది మేధావులు, గొప్ప వ్యక్తులు, ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. వారి అనుభవాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా చాలామంది మరి యువకులు ఉన్నారు. మరి సీనియర్ అయినటువంటి మన మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా జైపాల్ రెడ్డి గారు అంటే ఇష్టం చుట్టరిక ఉందో లేదో నాకు తెలియదు. కానీ వారు శాసనమండలిలో మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. ఎక్కువగా మాట్లాడడం కాదు, అక్కడ థీమ్ ఏముంది, ఏది అవసరం ఉందో అదే మాట్లాడినటువంటి మరి యాదవ్ రెడ్డి గారు. మరి ఆ విధంగా అవసరం ఉన్నది, అవసరం లేదు కాకుండా దాని గొప్ప వ్యక్తి అయినటువంటి జైపాల్ రెడ్డి గారు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఎవరు కూడా కామెంట్ చేయలేని విధంగా అలాంటి పాయింట్స్ తీసుకొని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి అందుకే పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటరీగా మరి వారికి అవార్డు ఇవ్వడం మరి అది మామూలు విషయం కాదు. మరి ఇక్కడ కూడా చైతన్యం పొందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మరి అదేవిధంగా ఇందులో రాజకీయంగా ఎదగాలని చెప్పేసి వస్తున్నటువంటి వారు వారిని ఆదర్శంగా తీసుకొని అవసరం ఉన్నటువంటి పనులను మాత్రమే చేస్తే ఖచ్చితంగా వారి మాదిరిగా అవుతుంది. ఎందుకంటే ఇంటి దగ్గర అడిగిన వాళ్ళకి నాకు సమాధానం చెప్పాలని లేకుండా అక్కడ. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చనిపోయిన తర్వాత నిజంగా గుర్తింపు వస్తుంది. మాకు ఈ పని చేసినాడు, ఆ పని చేసినాడు, ఈ రాష్ట్రానికి ఈ విధంగా పనిచేసినాడు, దేశానికి ఈ విధంగా పనిచేసినాడు అని చెప్పేసి చెప్పాను. నేను ఒకసారి వారిని కలిసినప్పుడు ఒక విషయం చెప్పాను. ఢిల్లీలో నేను ఒక 2-3 సార్లు వారిని కలవడం జరిగింది. మరి ఆ మాట చెప్పాలో చెప్పదో తెలియదు, కానీ నిజం మాత్రం మరి ఇలాంటి సందర్భాలలో చెప్పడం మంచిది అనిపిస్తుంది. ఒక విషయంలో నేను తల వదిన కాంప్రమైజ్ అయినా కొన్ని 100 కోట్లు ఇస్తామని చెప్పినాక నేను మాత్రం ఆ పని చేయలేదు. నేను న్యాయం కోసడానికి నేను పని చేస్తానని చెప్పారు. ఆ విధంగా ఉండేవాళ్ళు మరి రాజకీయంలో రావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ కూడా చెప్పినాడు. అది ఈ సందర్భంగా మరి ఎవరు ఏంటి అనేది చెప్పడం మంచిది కాదు. కానీ 100 కోట్ల రూపాయలు డ్రైవ్ చేస్తే నిజంగా ఒక్కొక్క స్థాయిని బట్టి మారిపోతుంటారు. ఎప్పుడో ఒకసారి తల ఒకేసేసి దాన్ని అనుభవించుదామని చెప్పేసి అనుకుంటారు. కానీ వారు అదే చెప్పినారు, ఎక్కడ కూడా కరప్షన్ చేయకుండా ముందుకెళ్ళినటువంటి మేధావులు, గొప్ప వ్యక్తి, దేశానికి మరి వాళ్ళ లేని లోటు కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారి సహకారం మరి ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడినది. మరి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా రామరెడ్డి గారికి అందరికీ మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన పెద్దలకు రామరెడ్డి గారికి, ముఖ్యంగా ఈ మాజీ శాసనసభ్యులు వంశీచంద్ర రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు అల్లంపూర్ సంపత్ కుమార్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు రవి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.